హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. నిన్నటి మంగళవారం రోజండి, పిల్లలంతా 8:30కంతా బయలుదేరేశారనమాట స్కూల్కి. నాకు ఇంట్లో పిల్లలకు స్కూల్ క్యారియర్లు ఇవి కట్టేటప్పుడు నాకు పాత్రలు అయితే కడిగి వాడుకోనండి. నాకు కడిగేసి పెట్టుకుని ఉంటాను కదా నైట్లో కొన్ని. ఎన్ని ఉంటే నాకు అందుబాటులో నాకు దొరికినవి నేను వాడుకునేస్తాను. ఎత్తి సింకుకు వేసేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళినాక అవన్నీ శుభ్రం చేసుకుంటానండి. అదేవిధంగానే నాకు నిన్నటి రోజు కూడా అలాగే జరిగిందనమాట. అన్ని పాత్రలు ఎత్తేసుకోవడం, అంటే వంటకు స్పీడ్గా చేయాలని గబగబని టైం అయిపోతుంది వాళ్ళకి. మనం కడిగి ఆ పాత్రే వాడుకుంటూ ఉండలేం కదా అని చెప్పని నేను ఆ విధంగా చేతికి అందినట్టు వాడుకుంటానండి. ఇంకా కడిగి పెట్టుకోవాలనుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది. అందువల్ల మళ్ళీ కూడా ఉన్న పాత్రలు మళ్ళీ కడుక్కోవచ్చులే అని చెప్పని ఆ విధంగా చేసుకుంటాను. హడావిడి లేకుండా ఓపికగా చేసుకుంటాను. నేను ప్రతిదీ కడుక్కొని మళ్ళీ కడుక్కుంటా. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సామాన్లన్నీ కడిగి పెట్టుకుంటానండి. ఈ విధంగా అయితే సరే. ఇంకా అదేవిధంగా పిల్లలంతా వెళ్ళారు. నాకు చేతికి అందిన సామాన్లతో నేను వంట అయితే వండేస్తాను. తర్వాత అన్ని సింక్ అయితే వేసుకున్నానండి. ఇంకా హడావిడిలోనే నాకు నిన్న తెల్లారితో కొంచెం అంటే 4 పొయ్యిలు కాబట్టి 4 పెడతాను కదా. అదేమవుతుంది, ఒకటో రెండో ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటాయి అన్నమాట. సన్న మంటలో పెట్టుకుంటే కొంచెం పిల్లలకి టైం అయిపోతుంది కదా. అందుకోసం అని చెప్పి ఈ పిల్లలకు రెడీ చేయడంలో ఈ విధంగా ఇట్లా ఏమవుతుందంటే నాకు కొంచెం పాలు ఒలిగిపోవడము, స్టవ్ మీద ప్రతిరోజు పాలు పొంగిపోతూనే ఉంటుందన్నమాట. కొంచెమన్నా సరే, టీ అయినా సరే ఏదో ఒక రూపంలో పడిపోతూ ఉంటాయి. ఆ విధంగా తుడుచుకోవడము ఇదే పని అయిపోతుందండి నాకు. ఇంకైతే నీళ్ళు చల్లి పెట్టేస్తున్నాను. పాత్రలన్నీ సింకులోకి వేసేసాను ఉన్నట్టుకంతాను. ఈ విధంగా అయితే తుడిచేసుకుంటున్నాను నీళ్ళు చల్లి. నేనైతే స్పాంజ్ పెట్టుకుంటానండి. అదైతే మనకి ఈజీగా తుడిచేయచ్చు బాగా లాగి. బట్ట అయితే అది మళ్ళీ దానికి అంటుకుంటుంది. అలిసినామంటే తేమగానే ఉంటుంది, నాకు నచ్చదు. అందుకోసమని నేను స్పాంజ్ ఒకటి పెద్ద స్పాంజ్ కట్ చేసి పెట్టుకుంటా ఒక ముక్క అయితే స్టవ్ కింద. అన్నీ కూడా ఉదయమే చేసేస్తాను నీట్గా. తర్వాత ఈ వంట చేస్తాం కదా పిల్లల కోసమని, అప్పుడంతా పడిపోతుంది. ఇంకా మనం నైట్ వరకు అలాగే చూస్తూ ఉండలేము కదా. అందువల్ల నేనేం చేస్తానంటే నీళ్ళు చల్లి తర్వాత పిల్లలంతా వెళ్ళిన తర్వాత నా వంటిల్లు అయితే నేను శుభ్రం చేసుకుంటానండి. నీట్గా శ్రమ లేకుండా, హడావిడి లేకుండా నీట్గా చేసి పెట్టుకుంటాను. పిల్లలు వచ్చేది సాయంత్రం లోపల నీట్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళంగానే ఈ విధంగా అయితే తుడిచిపెట్టుకునేస్తాను స్టవ్ అయితే. అంటే బాగా ఒకసారి అయితే స్పాంజ్తో తుడిచేసి తర్వాత పొడి పట్టేసి తుడిచేస్తాను అనమాట. ఆ విధంగా చేసుకుంటానండి. ఒకసారి నేను ఏ విధంగా చేసుకుంటాననేది చెప్తున్నాను. ఇవేంటి మాకు చూపించేదా అనుకుంటారేమో. ఎన్నో వీడియోలలో నా వీడియో ఒక్క వీడియోనండి. మనమందరం ఆడవాళ్ళమే కదండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 4 గోడల మీదే ఉంటామండి. మనము ఒక ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళల్లో మనము మన బాధలు ఏదైనా కష్ట సుఖాలు ప్రతి ఒక్కటి చెప్పుకుంటాం. ఒక ఫ్రెండ్కి మాత్రమే. ఒక భర్తకు చెప్పుకోలేము, ఒక తల్లికి చెప్పుకోలేము. ఒక ఫ్రెండ్కి అయితే అన్నీ చెప్పుకుంటాం. అదేవిధంగా ఫ్రెండ్స్ అండి మీరందరూ కూడా. అందుకోసం నేను ఏదైనా నా బాధలు కష్టాలు ఏదైనా సంతోషమైన అన్నీ ఏదైనా సరే మీ అందరినీ నా ఫ్రెండ్స్గానే భావిస్తున్నాను. అందువల్ల నేను ఈ విధంగా చెప్పుకుంటున్నాను అన్నమాట. తప్పుగా అనుకోకండి. ఈ విధంగా అయితే నీట్గా చేసి పెట్టుకుంటానండి నేను. ఇంకంతా చూడండి సింక్కి వేసి పెట్టుకునేసానమాట పాత్రలన్నీ. ఇంకైతే అవి నీట్గా తోమేసుకొని శుభ్రం చేసి పెట్టుకుంటాను. ఇంకైతే వాటర్ ఫిల్టరు నాకు ట్రాన్స్పరెంట్గా కనబడతా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే నల్లపు వచ్చేస్తూ ఉంటుంది. నేను వాడుకుంటూ ఉంటానండి. మార్చేసుకుంటూ ఉంటా క్యాండీ వాటర్ క్యాండీ. ఇక్కడ మా ఏరియాలోనే ఉన్నారా అన్న వచ్చి మార్చేస్తారు. అదే ట్రాన్స్పరెంట్గా లేకుండా అట్లే వైట్గా ఉన్నవాళ్ళు మర్చిపోయి అలాగే వాడుకుంటూ ఉండిపోతారా? మీకు తెలుస్తుందా? ఎలా తెలుసుకుంటారు మీరు? నాకు కామెంట్ చేయండి. నాకు తెలీదు. ఎందుకంటే మీరు నెలకు ఒకసారి, ఎందుకంటే మాది ఉప్పు నీళ్ళు అనమాట ఎక్కువ. ఇక్కడంతా ఉప్పు నీళ్ళు ఎక్కువ. దానివల్ల ఏం చేస్తామంటే మాకు నెల ఈ విధంగా అయిపోతుంటుంది. ఇంకా బయట సిటీలలో ఉండేవాళ్ళు, మాది అంటే కొర్లగుంట లాస్ట్ కట్టకిందపల్లి అనుకోండి మాది. సిటీలలో ఉండే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది మంచినీళ్ళ ఉప్పు నీళ్ళు అనేదని? అది కూడా క్యాండీ నల్లగానే అయిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి బిజీ లైఫ్లో పనులలో వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇంట్లో ఉండేవాళ్ళు ఒక నిమిషం సండే రోజైనా సరే
ఆ క్యాండీని తీసి కడిగేసుకోవడమో లేకపోతే కొత్తది మార్చుకోవడమో 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది అంతేనండి. అది కూడా ఆ విధంగా తెచ్చి వేసుకునేసినారనుకోండి హెల్త్కి మంచిది కదా. నీళ్ళ వల్లే రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని మనకు నీళ్ళే ముఖ్యము, జాగ్రత్తగా వాడుకోవాలండి ఇది మాత్రము. అందువల్ల నేను ఇంకా నలుపు వచ్చేసిందని చెప్తూ ఉన్నాను మా వారికి. ఇంకా ఈరోజు రేపు 2-3 రోజుల్లో మార్చేసుకుంటాను నేను కూడా క్యాండీ. ఈ విధంగా అయితే కడిగేసుకుంటాను. అది చెప్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఈ విధంగా అయితే నేను ఇంకా పాత్రలన్నీ కడిగేసుకొని పెట్టుకుంటానండి పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇంకైతే వంట అయితే మాకు మధ్యాహ్నానికి ఉంది. తర్వాత ఇంకా రైస్ అయితే మేము ఇప్పుడు బియ్యం పిల్లలకు పచ్చి బియ్యం పెట్టేస్తాను, అంటే రా రైస్ పెట్టాను. హెచ్ఎంటీ రైసు మేము వండుకుంటామన్నమాట. మా వారికి నాకు ఒక గ్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా అయితే వండుకుంటాం. ఇంకైతే అంత పాత్రలు క్లీన్ చేసుకునేసి నీట్గా సర్దేసుకున్నాను. సారీ అండి, సర్దలేదు, అన్నీ తోమి ఫ్లోర్ మీద అదే ప్లాట్ఫామ్ పైన పెట్టాను దాని మీద. ఇంకైతే నీట్గా అంత ఆరిన తర్వాత నేను డ్రాలల్లో పెట్టుకుంటానండి. అట్లే తేమగా పెట్టామనుకోండి అవంతా సిలుం పట్టిపోతుంది అనమాట. నాకు ఇది వరకే అలాగైపోయింది. ఉప్పు కాగితంతో బాగా రుద్దేశాను అనమాట. చూసారు కదా ఎన్ని పాత్రలు వేసుకున్నాను. ఉదయం నుంచి 9:30 వరకు ఈ పనులే అనమాట మాకు. పిల్లలు ఉండేంత వరకు హడావిడిగా చేసుకుంటూ ఉంటాము. తర్వాత వెళ్ళినాక నీట్గా సర్ది పెట్టుకొని నీట్గా పెట్టుకునేస్తాను ఇల్లు. వాళ్ళు వచ్చే ముందుకి వాళ్ళు రెడీగా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయడానికి ఏదైనా రెడీ చేసి పెట్టుకుంటానండి. సాయంత్రం వచ్చేస్తారు 4:30కంతా. ఇంకైతే నేను అది చెప్పాను కదా, ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, మడిచి పెట్టుకోవాలన్నమాట నీట్గా. అవి 3 రోజులుగా ఉన్నాయి. అవి చూసినప్పుడు అంతా అరుస్తూనే ఉన్నారు మా వారు. సరే ఇంకా పెడదాం, ఇంకా మడిచేద్దాం ఈరోజని ఎట్ట తిరిగనేసి అనుకుంటూ ఉన్నాను. చేసేయాల పని. ఈ విధంగా అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమనుకోకండి నా వీడియోని చూసి.